కమర్షియల్స్ అభిమానులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ చాలా కాలం తర్వాత ఐ థింక్ బుజ్జిగాడి తర్వాత సుమారుగా 4 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా ఈ మా దమ్ము సినిమా చేయటానికి ఈ 4 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్తో సినిమా చేద్దాం అనుకుంటూ ఆయన కాల్ షీట్ల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన ప్రయర్ కమిట్మెంట్స్ ముందుగానే చేసుకున్న ఒప్పందాల ప్రకారం నాకు కాల్ షీట్లు రావడానికి ఇంతకాలం పట్టింది. కాల్ షీట్స్ ఆయన కన్ఫర్మ్ చేసిన తర్వాత దర్శకుడు ఎవరు అనేది దర్శకుడు గురించి ఆలోచించినప్పుడు సింహ రిలీజ్ అయింది. సింహ రిలీజ్ తర్వాత ఆ సినిమా చూసి దాంట్లో నాకు నచ్చింది అది మాస్ సినిమా అనో ఫైట్స్ అనో బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్స్ అనో కాదు, దాంట్లో ఉన్న సెంటిమెంట్సు ఫ్యామిలీకి ఎంత బాగా నచ్చింది ఈ సినిమా. దాంట్లో ఉన్న మ్యూజికల్గా ఆయన ఎంత బాగా చేశాడు. ఆ లలబీ సాంగ్ ఆ నయనతార పాడిన పాట అది ఎంత సెంటిమెంటల్గా ఎంత చక్కగా ఉంది. ఆ సెంటిమెంట్స్ అన్నీ పండించిన విధానం చూసి బోయపాటి శ్రీనివాస్ గారే నా సినిమాకి పర్ఫెక్ట్గా ఉంటారు. ఎందుకంటే సినిమా అంటే అన్ని సమపాళ్ళల్లో ఉంటేనే అది పూర్తి నిండుదనం చేకూరే సినిమా అవుతుంది ప్రేక్షకులకి. ఒక ఫైట్సో ఒక పాటలో ఒక డైలాగో అట్లా విడివిడిగా బాగుంటాం కాదు, అన్నీ కలిసి మంచి కథతో కూడిన మంచి సినిమా అయితేనే అది బాగుంటుంది. అటువంటి కథ అటువంటి దర్శకత్వం చేయగలడనే నమ్మకం ఏర్పడిన తర్వాత నేను బోయపాటి శ్రీనివాస్ గారిని అప్రోచ్ అవటం, ఆయన వెంటనే యాక్సెప్ట్ చేయటం జరిగింది. హీరో బోయపాటి ఇద్దరు సమకూరిన తర్వాత వీరిద్దరికీ తగిన సినిమా, సింహాకి తగిన అంచనాలతో ఇంకా గొప్ప సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రేక్షకులు అని, ఇంకా మంచి కథ చూడాలి అని సుమారుగా 1 సంవత్సరం పాటు దాని మీద బోయపాటి శ్రీనివాస్ గారు చాలా శ్రమపడ్డారు. అనేక కథలు చెప్పడం జరిగింది. ఏది సాటిస్ఫాక్షన్ లేక ఫైనల్గా ఈ దమ్ము సబ్జెక్టు ఓకే చేయడం జరిగింది. అందరూ దమ్ము సబ్జెక్టు బోయపాటి శ్రీనివాస్ గారు ఎంత కష్టపడ్డారో ఆయనకి అంతే సహకారం డైలాగ్ రచయిత రత్నం గారు కూడా సహకరించారు. వారిద్దరూ కలిసి ఈ దమ్ముని ఇప్పుడు మీరు ఆదరిస్తున్న ఈ సినిమాకి ముఖ్య కారణం వాళ్ళిద్దరూ కలిసి చేసిన కృషి. దాంట్లో ప్రతి డైలాగు, ప్రతి సీను, ప్రతి సెంటిమెంటల్ సీను కుటుంబం అంతా చూసి ఆనందించేసి సినిమాగా రూపొందించడానికి వాళ్ళిద్దరూ కలిసి చేసిన కృషే. దాంట్లో ఆ కథలో యాడ్ చేసినవి ఒక మంచి పాటలు, ప్రతి సీక్వెన్సు ప్రతి పాట అవసరానికి తగినట్లుగానే పాటలు, ఆ పాటలకు తగిన సంగీతం అందించడానికి కీరవాణి గారిని ఎంగేజ్ చేయటం, వారు మా సంస్థకి అనేక సంవత్సరాల నుంచి వారే సంగీత దర్శకులు కావడం, వారు అందించిన ప్రతి పాట 5 పాటలు అద్భుతంగా ఉండటం, ఈ పిక్చర్కి రికార్డింగ్ కూడా ఆయన అయితేనే అద్భుతంగా ఉంటుంది అని ఆయనే కలవటం, ఆయనే నిర్ణయించడం జరిగింది. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమాకి మీరు ఆదరిస్తున్న ఈ సినిమాలో ఉన్న పాటలన్నీ ఆయన గొప్పతనమే. అటువంటి మంచి పాటలు రాబట్టుకున్న మా దర్శకుడు పిక్చరైజేషన్లో కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో మీరు చూసుంటారు ఆయన ప్రతిభని. రూలర్ సాంగ్ కానీ, రాజా వాసిరెడ్డి సాంగ్ కానీ, వాస్తు బాగుందే సాంగ్ కానీ, ఒక పాటకు మించి ఒక పాట కీరవాణి గారు, బోయపాటి శ్రీనివాస్, హీరో ఎన్టీఆర్, ప్రేమ్ రక్షిత్, రాజు సుందరం వీళ్ళందరూ కలిసి చేసిన కృషే ఈ సినిమాలో ప్రతి అంశం బాగుండటానికి ముఖ్య కారణం. సో టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రేక్షకులందరూ పూర్తిగా సంతృప్తి చెందిన ఈ సినిమా ఇంత విజయవంతం అవటానికి ముఖ్యమైన కారకులు ఎన్టీఆర్, బోయపాటి శ్రీనివాస్, కీరవాణి, రత్నం. ఇంతేకాక ఈ సినిమాలో అద్భుతంగా సీన్స్ ఎంత గొప్పయో అంత గొప్పగా ఫైట్స్ చిత్రీకరించడానికి, ఫైట్స్ అంత గొప్పగా రావటానికి ముఖ్య కారకులు రామ్ లక్ష్మణ్. వాళ్ళిద్దరూ కూడా ఎంతో కృషి చేసి చాలా గొప్పగా
ఊరికే బ్లడ్ షెడ్స్ నరుకోవడం చంపుకోవడం కాకుండా ఎంతో అందంగా ఫైట్స్ కూడా ఎంత బాగుంటాయా అనిపించే విధంగా క్లాస్ పీపుల్ అంటారే, క్లాస్ పీపుల్ కూడా నచ్చే ఫైట్స్, చిన్నపిల్లలు చూసినా బాగుండే ఫైట్స్ ఈ ఈ సినిమాలో చేయడానికి ముఖ్యమైన కారకులు రామ్ లక్ష్మణ్. వారితో అంత బాగా చేయించుకోవడానికి కారకుడు మా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్. వీటన్నిటినీ రచయిత రాసిన డైలాగ్కి, దర్శకుడు తయారు చేసిన క్యారెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన పాటలకి ప్రాణం పోసింది మా హీరో ఎన్టీఆర్. ఆయన కాబట్టే ఈ సినిమా ఇంత రక్తి కట్టింది. ఆయన పర్ఫార్మెన్స్ డైలాగ్లో కానీ, ఫైట్లో కానీ, పాటల్లో కానీ, ఆయన చేసిన డాన్సుల్లో కానీ ఎంతో అద్భుతంగా, ఎంతో సెటిల్డ్గా, మెచ్యూర్డ్గా, అరే ఎన్టీఆర్ ఇంకో రకంగా ఉన్నాడే ఈ సినిమాలో, ఇంత బాగా డైలాగ్స్ చెప్పాడే అనిపించే విధంగా ఈ సినిమాలో ఆయన డైలాగ్స్ చెప్పిన విధానం కానీ, ఫైట్స్ చేసిన విధానం కానీ, డాన్స్ చేసిన విధానం కానీ, ఆయన ప్రతి గెస్చర్, ప్రతి యాంగిల్లోనూ చాలా మెచ్యూరిటీ, చాలా ప్రీవియస్ పిక్చర్లకి ఈ పిక్చర్లకి ఆయనలో ఉన్న గొప్పతనం మీరే అబ్జర్వ్ చేశారు. ఈ విజయానికి మూల కారణం ఎన్టీఆర్, బోయపాటి శ్రీనివాస్, మా ఇతర సాంకేతిక నిపుణులు, మీరు ప్రేక్షకులు, ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు, మా క్రియేటివ్ కమర్షియల్స్ అభిమానులు అందరికీ మరోసారి నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ సినిమా చాలా కష్టతరమైన సినిమా, చాలా పెద్ద సినిమా, ఎంతో ఖర్చుతో కూడుకున్నది, ఎంతో ఆర్గనైజ్డ్గా, ఎంతో కోఆర్డినేషన్తో చేయటానికి, వీటన్నిటికీ నా శక్తి ఎంతవరకు సరిపోయేదో కానీ టోటల్గా కష్టపడి ఎంతో శ్రద్ధతో ఈ సినిమాని అందరినీ కోఆర్డినేట్ చేసి తన చక్కటి బిహేవియర్తో ఈ సినిమాని ఇంత గొప్పగా రావటానికి, ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ చేయడానికి మా అబ్బాయి అలెగ్జాండర్ వల్లభే కారణం. అయితే అతనికి ఇది మొదటి సినిమా అయినా ఈ సినిమా పరిశ్రమతో అనేక సంబంధాలు ఉన్నాయి. హీరోగా కూడా నటించాడు ఇంతకుముందు. నేను చేసే ప్రతి సినిమా అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే ఈ జనరేషన్లో అతని స్టైలు, అతని న్యూ ఎనర్జీతో అతను చేసిన విధానం కొత్తగా ఉంది. నేను దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నాను, చాలా కొత్తగా. ఆ కొత్తదనం ఏంటో సినిమాలో కూడా మీరు చూసుంటారు. గ్రాఫిక్స్ బాగా, రోలర్ సాంగ్లో కానీ, మిగతా విషయాల్లో కానీ అతని కోఆర్డినేషన్ చాలా బాగుంది. అతని కోసమే, అతని ఎంట్రీ కోసమే నా నెక్స్ట్ జనరేషన్, నా క్రియేటివ్ కమర్షియల్స్ నెక్స్ట్ క్యారీ చేయడానికి వీలుగా అతన్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఈ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా తీయటానికి కారణం అతను నిలదొక్కుకోవాలి, అతనికి మంచి ఫౌండేషన్ అవ్వాలి ఈ సినిమా అని. అందుకే ఇంత ప్రతిష్టాత్మకంగా తీయడం జరిగింది. అంతే స్పెక్టాక్యులర్గా ఈ సినిమా రావటం జరిగింది. బహుశా అతనికి భవిష్యత్తుకి ఈ సినిమా చాలా ఉపయోగపడుతుందని నేను నమ్ముతూ మరోసారి సెలవు తీసుకుంటాను.